ఈ అష్టవసులంతా కలిసి గంగాదేవి దగ్గరికి వెళ్ళి చాలా ప్రాధాయపడతారంట. అమ్మ, మమ్మల్ని నీ బిడ్డలుగా భూమి మీద పుట్టించు అని. ఎందుకంటే వీళ్ళందరికీ గంగాదేవికి ఒక శాపం ఉందన్న విషయం తెలుసు. గంగాదేవి కూడా భూమి మీద మానవ జన్మ ఎత్తాలని చెప్పి ఒక శాపం బ్రహ్మదేవుడు గంగాదేవికి ఇస్తారంట. గంగాదేవి కూడా ఒప్పుకుంటారంట. అప్పుడు మొదలైంది మన మహాభారతం. గంగాదేవి భూమి మీద మానవ రూపం ఎత్తినప్పుడు సంతన మహారాజును గంగాదేవిని చూసి చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ తీసుకొని వెళ్ళారంట. సరే, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ 2 కండిషన్స్ మీద అయితేనే పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్తారంట. కండిషన్ 1, ఏ రోజు మీరు నన్ను కొట్టకూడదు. కండిషన్ 2, నేను ఎప్పుడు ఏమి చేసినా మీరు దానికి అబ్జెక్ట్ చేయకూడదు, ఎందుకు చేశానని అడగకూడదు అని అంటారంట. సరే అని ఒప్పుకున్న సంతన మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి వీళ్ళకి ఫస్ట్ బేబీ పుడతారంట. బేబీ పుట్టంగానే గంగాదేవి తీసుకొని వెళ్ళి గంగా నదిలో వదిలేస్తారంట. సంతన మహారాజుకి ఏమీ అర్థం కావట్లేదంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఇదేంటి మగబిడ్డ పుట్టితే ఇలా వదిలేసింది అని. కానీ ఆయన ప్రామిస్ చేశారు కదా, ఏం చేసినా ఎందుకు అని అడగనని. అలాగా ఏమీ అడగకుండా దిగులు పడుతూ ఉంటారంట. అలా 7 సార్లు 7 బిడ్డల్ని పుట్టంగానే గంగా నదిలో వదిలేస్తారు.